సంతోషం సినీ వారపత్రిక మొదటి కాపీని కొనవలసిందిగా డైరెక్టర్ శ్రీ ఈవీవి సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాం. చిరంజీవి గారి చేతుల మీదుగా. ఇది సినీ జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలని నా ఊహ. విష్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ సురేష్. సంతోషం అవార్డ్స్ గా మారి ఫిల్మ్ అవార్డ్స్ రావాలని ఐఎమ్ హోపింగ్. వరకిలా జగమెరుగని చరితలకిదే ఆరంభమే. తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్రరంగాల అతిరథులంతా ఒక చోటే ఆసీనులైన ఈ వేళ ఎంతో ఎంతో సంతోషం. వీరంతా ప్రేమిస్తే ఈ వేదిక అయినది స్వర్గం. తారాగణమే తరలొస్తే సంతోషం, ఎంతో సంతోషం. సంతోషం అంతా సంతోషం. సంతోషం 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 సంతోషం. Love you Hyderabad. సంతోషం I love you all so much. సంతోషం 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 అండ్ మీ అందరికీ కృతజ్ఞతలు. సంతోషం 2 గంటలు కరెక్ట్ గా స్పీకర్ ముందుకు కూర్చోబెట్టారు. ఆ సౌండ్ విని విని జన్మ తిరిగి నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. నా కెరీర్ ని మార్చేసింది ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా అమ్మమ్మ గారికి ఇలాంటి అవార్డులు అంటే చాలా ఇష్టం. I think today should be really, really happy that I got this award. ఇది వరకిలా జగమెరుగని చరితలకిదే ఆరంభమే. తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్రరంగాల అతిరథులంతా ఒక చోటే కృషివలుడు నిరంతరం తన నమ్ముకున్న పనిని నమ్ముకుని వేరే ఎటువంటి అప్లికేషన్ లేకుండా దాని మీదే దృష్టిని కేంద్రీకరించి 6 నిమిషాలు కష్టపడే శ్రమజీవి నరసింహనాయుడు బాలయ్య బాబు మాట్లాడిన తర్వాత ఈ చింతకాయల రవి మాట్లాడటం ఒక నంది అవార్డుల స్థాయిలో ఈ అవార్డుల ఫంక్షన్ జరపడం అంటే హృదయ పూర్తిగా సంతోషాన్ని సురేష్ కొండేటిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంతోషం సంతోషం సంతోషం. సొంతంగా ఒక మ్యాగజైన్ ప్రారంభించి ఇలా వార్షికోత్సవం జరపటం, అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది వరకిలా జగమెరుగని చరితలకిదే ఆరంభమే. తెలుగు తమిళ మలయాళ కన్నడ నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి. ఊహలకు పిరిపోసే సృజన శ్రామికులే దర్శకులు. కలను కెమెరా కన్నులతో చూపించు ఛాయాగ్రాహకులు. కళామా తల్లిని పెంచి పోషించు నిర్మాతలు. వెండి తెరనే వెలిగించే అభిమాన తారలు. It is the salute of the whole nation. సంతోషం సంతోషం సంతోషం. వందల సంగడి బిందులు చేయును శతమానం భవతి సంతోషం. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎలా అయితే పాపులర్ అయ్యాయో అలానే మన సౌత్ లో సంతోషం అవార్డ్స్ అలా పాపులర్ చేశాడు.
Film Awards this వరల్డ్ లో ఫస్ట్ టైం 11 అవార్డ్స్ ఒక అవార్డ్ సెరమనీలో చేయించినందుకు ఐ థింక్ ఫస్ట్ కంగ్రాచులేషన్. సంతోషాలే ఇక ఆనందాలే సంతోషాలే. సురేష్ పేరు నా పేరు ఒకటే, అతను సంతోషం సురేష్, నేను బ్రహ్మానందం సురేష్. ఇక కథలకు పట్టం కదా హేమా హేమి సందర్భ సూతం ఇక అంబరమంటే జనసంద్రం. ఈ గంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయం చేసావే. సంతోషం అవార్డ్స్ సంతోషం అవార్డ్స్ సంతోషాలే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అది చెప్పుదే రాజమౌళి నన్ను చంపుతాడు. జై మహేష్మతి, జై మహేష్మతి. అబ్బా, ఈ అందమైన అమ్మాయి పేరు హెప్పా. అవార్డ్స్ పెట్టింది ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. సిసలైన నైపుణ్యంకే సన్మానం ఉత్తమ విలువలకే సన్మానం దక్షిణ భారత యావత్ సినిమాలో. లైక్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ సురేష్ గారు. ప్రతి సంవత్సరం ఎక్కడ తగ్గకుండా ఇంకా గ్రాండ్గా చేస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా చేస్తూ మన ఇండస్ట్రీకి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సందడి చేసి అమాయక నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను, నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను. మనస్ఫూర్తిగా సురేష్ని ఈ యొక్క చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అమ్మ ఆశీస్సులు నాకు ఈ రకంగా అనుకోకుండా లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. చిలుకు వెలుగుల కలయిక ఉద్దండులందరూ చేరు వేదిక కన్నులు నిండిన వేడుక. సంతోషం అవార్డ్స్. సంతోషం అవార్డులో అల్లు రామలింగయ్య స్మారక అవార్డు అంటే ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరం నుంచి ఈ అవార్డుని కన్సిస్టెంట్ గా సురేష్ గారు ఇలా ఇవ్వడం చేస్తున్నారు. మా నాన్నగారి పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నందుకు ఈ సంస్థకు గాని మన సంతోషం సురేష్ గారికి కానీ మేము కృతజ్ఞులై ఉన్నాం. సంతోషం అవార్డ్స్ సంతోషాలే ఇక ఆనందాలే సంతోషాలే ఇక ఆనందాలే. చిరంజీవి గారి చేతుల మీదుగా ఇవాళ ఈ సత్కారం పొందడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. తరలొచ్చేలే యావత్ సినీ లోకం ఇక కళలకు పట్టం కలదా హేమా హేమి సందర్భ సూతం. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంతోషం సురేష్ అందరినీ కలుపుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. సంతోషం అవార్డు ఇచ్చే స్థాయికి 20 years నుంచి చేస్తూ వచ్చాడు. సురేష్ కొండేటి తన మ్యాగజైన్ సంతోషం ద్వారా ఈ ఫంక్షన్ ని ఎన్ని సాధక బాధకాలు వచ్చినా సరే, ఎంత కష్టమైనా సరే, తనకి మించిన భారమైనా సరే 19 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సంతోషాలే ఇక ఆనందాలే. అందం హిందోళం అధరం తాంబూలం అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సారంగ దరియా. ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా. స్వామి స్వామి అంటే నా పెంగిటి లెక్క సత్తంగా స్వామి
ఈ సంతోషం అవార్డ్స్ తను ఇవ్వడం అన్నది చాలా ముదావహం. తను ఒక్కడే ఇన్ని సంవత్సరాలుగా 21 సంవత్సరాలుగా అప్రతిహతంగా తను ఇలాగా కొనసాగిస్తూ వచ్చాడంటే అది సాదాసీదా విషయం కాదు. మనిషి ఒక మొండితనమో పట్టుదల ఏదో ఉండాలి. మనిషి ఏమన్నా ఒక బాగా కోటాను కోట్లు సంపాదించిన మనిషి అంటే కానే కాదు. కోటాను కోట్ల అభిమానులు వాళ్ళ మనసును ప్రేమని పొందాడు తన పత్రిక ద్వారా అయితేనేమి, తన యొక్క ఎగ్జిస్టెన్స్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం మూలంగా. అదే తన పెట్టుబడిగా పెట్టుకొని ఏవైనా సరే అవార్డులు ఇవ్వాలి అన్నారు. ఇదేమి లాభాపేక్షతోటో దీనివల్ల లాభం ఏం గడించడు, కేవలం సరదా. మన ఇండస్ట్రీని మనం గౌరవించుకోవాలి. ఎవరైతే టాలెంటెడ్ గైస్ ఉన్నారో వాళ్ళందరికీ సముచితంగా మనం సన్మానించుకోవాలి, అవార్డులు ఇవ్వాలి అనే ఒకే ఒక సత్సంకల్పం, దాని ప్యూరిటీ, ఆ పవిత్రత, దాని బలం అతని రోజున ఇట్లాగా కంటిన్యూస్గా ఈ అవార్డ్ ఫంక్షన్ ఇంత పెద్ద రేంజ్లో జరగటానికి కారణం అయింది. ఇది ఆషామాషి విషయం కాదు. ఎవరైనా సరే సరదాగా ఉంటే కనుక 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మహా అయితే 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక రకమైన మొనాటనస్కి లోన్ అవుతారు. చాలే అనిపిస్తుంది, ప్రాపర్ ఎంకరేజ్మెంట్ రాదు. ఒక్కోసారి జేబులో డబ్బులు కూడా వేసుకుని వెచ్చించాల్సి వస్తుంది. వీటితో ఎందుకులే మనకి అని ఎక్కడో కొంచెం వెనకంచె వేయచ్చు. అలా వెయ్యకుండా ఒక్కడిగా నిలబడి ఎవరిని చేయి చాచి అడగకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తాడో, ఎలా తీసుకొస్తాడో, స్మగ్లింగ్ వ్యాపారం చెప్పచ్చు, కష్టార్జితం చెప్పొచ్చు కదా. ఎక్కడి నుంచి వచ్చింది కాదండి, తన కష్టార్జితమే. జస్ట్ ఐమ్ జోకింగ్. సో ఆ విధంగా ఎక్కడి నుంచి స్పాన్సర్స్ ఇదిగో ఎంతోమంది ఉన్నారు. ఎంత స్పాన్సర్స్ సపోర్ట్ తోటి వాళ్ళందరితోటి ఈ రోజున తన గుడ్ విల్ని వెచ్చించి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటూ ఇంత అత్యద్భుతంగా తీస్తూ కళాకారుల్ని పోషించడం అన్నది అది గొప్ప మనస్తత్వాన్ని తెలుస్తుంది. ఆ మహారాజు మనస్తత్వాన్ని, ఆయన గొప్ప కళా పోషకుడుగా. ఈ రోజున నేను వచ్చింది అవార్డు ఇచ్చింది సుశీలమ్మ గారి విషయం పక్కన పెడితే మిగతా ఆల్ డెబ్యూట్, కొత్తగా ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అలాంటి వాటి చేత ఒక అవార్డు ఇప్పించడం అనేది ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఎంత ప్రోత్సాహంగా ఉంటుంది. అది కావాలి. ఎవరైనా సరే సురేష్ని నన్ను ఆహ్వానిస్తే ఎవరు టాప్ పీపుల్ ఎవరు వాళ్ళకి మాత్రం ఇచ్చి వెళ్తానని అనలేదు. కొత్త వాళ్ళు ఎవరో చెప్పు, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇవ్వటంలో వాళ్ళ ముఖంలో ఆనందం చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సంతోషం ఫంక్షన్లో ఆ సంతోషం నాకు ఇవ్వు, సంతోషం సురేష్ అన్నాను. అలాగే ఈ రోజున ఎంతమంది యంగ్ కళాకారులు అందరికీ నేను నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సంతోషం సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ 2023. ఎలా ఉన్నారు గోవా, బాగున్నారా? గోవాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతోంది. టేస్టీ తేజ సాధారణంగా అయితే ఎక్కడికి రాడు, కానీ గోవా అని వచ్చేసాడు కదా. గోవా అంటే బాగుంటది కదా మేడం చూస్తానికి. చూస్తానికి అంటే బీచ్లు, కొండలు, పర్వతాలు. ఇలాంటి ఒక ఈవెంట్ గోవాలో ఆర్గనైజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ గోవా. గుడ్ ఈవినింగ్ గోవా. హలో గోవా. గుడ్ ఈవినింగ్ గోవా. ఈ అవార్డ్ ఫంక్షన్ గోవాలో జరుగుతున్నందుకు So happy to be a part of this wonderful event. లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైటింగ్ కిస్సు, ఓ లిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు, ఫుల్ కిస్సు. Thank you so much Santosham Film Awards for honoring me with the award. The best lyric writer award RRR movie మళ్ళీ నాటు నాటు నాటు. ఈ పురస్కారానికి నన్ను అర్హుణ్ణి చేసిన సంతోషం యాజమాన్యానికి, మా మిత్రుడు సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశ్వక్ దాస్ కా దమ్కి కమాన్. సందమమ రావే అంటే వచ్చిందా, పంతి పూలు తెమ్మంటే తెచ్చిందా. చమత్కారం ఏంటంటే
దమ్కి సినిమా కొబ్బరికాయ కొట్టింది కూడా అల్లు అరవింద్ గారు. ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటాను. ఒకసారి బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చారు, బెస్ట్ డెబ్యూ అవార్డు ఇచ్చారు. ఇంకోసారి ఏమో బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడేమో బెస్ట్ యాంటీ హీరో అవార్డు. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎప్పుడు వస్తుంది సార్ నాకు? అల్లు రామలింగయ్య గారి అబ్బాయిగా మీరు సంతోషిస్తున్నారా? అల్లు అరవింద్ గారి తండ్రిగా మీరు ఇది చేస్తున్నారా? అల్లు తాతగారుగా మీరు ఎక్కువ ఆనందిస్తున్నారో చెప్పాలి. ఇప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేది మనవరాల గురించి. బిడ్డ ఇది నా అడ్డ. ఆహా కూడా ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తే బాగుంటుంది కదా. అక్కినే నాగేశ్వరరావు గారు జయసుధ గారికి ఒక రోజున కాంప్లిమెంట్ ఇచ్చారు. జయసుధ, నీతో యాక్ట్ చేసేటప్పుడు నాకు చాలా భయంగా అనిపిస్తుంది, చూడకుండా చేస్తే నేను దెబ్బతినిపోతాను, అందుకని నువ్వు సెట్లో ఉన్నప్పుడు నీ యాక్టింగ్ నేను బయటికి వెళ్ళకుండా ఉండి చూస్తాను అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు అంతటి వాడు అన్నాడంటే బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ ద మూవీ కబ్జా శ్రేయా శరణ్. సంతోషం అవార్డ్స్ 22 years. I just can't believe it's been so many years. శ్రేయ గారు, ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఉంది. విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న డాన్స్ మూమెంట్ ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సంతోషం అవార్డ్ గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఆనంద్ is the best actor. సంతోషం. అందుకుంటున్నారు none other than సంయుక్త. శీతాకాలం మనసుని మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి. హలో, హాయ్, అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు హోల్డ్ దిస్. లవ్ యూ. ఓం ఓం భగవాని స్వాహా. డెబ్యూటెంట్ డైరెక్టర్ తెలుగు ఫర్ లవ్ యూ రామ్, డివై చౌదరి. ఉండాలని ఉంది నీతో, ఉండాలని ఉంది నీతో. ಬೆಸ್ಟ್ ಮೂವಿ ಕನ್ನಡ ಗೋಸ್ ಟು ಕ್ರಾಂತಿ, ಶೈಲಜಾ ಸುರೇಶ್ ಅವರಿಗೆ. సురేష్ కొండటన్న, థ్యాంక్ యూ సో మచ్. మాకు అవకాశం ఇచ్చినందుకు, స్పాన్సర్షిప్ చేయడానికి. ప్రతి నిమిషము అందరి కోసము ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతో ఉంటాడు. 4 లాంగ్వేజ్ పీపుల్ ని ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి చాలా కష్టం. ఆ కళామ తల్లి గర్వపడే విషయంగా మేము భావిస్తున్నాం. హార్ట్లీ కంగ్రాట్స్. ఈ సంతోషాన్ని ఇలాగే అతను ఎప్పటికీ కొనసాగించాలని. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ని కూడా తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా గోవాలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సురేష్ కొండేటి గారిని అభినందిస్తూ ఉన్నాము. Indian Film Awards, the Santosham Awards.